స్టాటిస్టిక్స్ లో ఇంట్రడక్షన్ నుంచి మనము స్టార్ట్ చేసాము. అయితే ఇక్కడ మనకు రెండు పార్ట్ గా డివైడ్ చేసాము. ఒకటి ఇంట్రడక్షన్, తర్వాత సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, స్క్యూనెస్, కోరిలేషన్, రిగ్రెషన్. సో అప్ టు అక్కడ దాకా మనకు ఇక్కడ ఏపీ సెట్ కి, తర్వాత పీజీ సెట్ కి, తర్వాత యూజీ సెట్ కి రాసే వాళ్ళకి ఉంటుంది. తర్వాత మనకు జేఎల్కి టీఎల్కి ఏదైతే ఉందో అవి హైపోథిసిస్ టెస్టింగ్ అంటే శాంప్లింగ్ మెథడ్స్, తర్వాత ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. హైపోథిసిస్ టెస్టింగ్ లో పారామెట్రిక్ టెస్ట్, నాన్ పారామెట్రిక్ టెస్ట్. అందులో పారామెట్రిక్ టెస్ట్లో మనకు జెడ్ టెస్ట్, టీ టెస్ట్ అవి మనకి లెక్క సిలబస్ ఇవ్వడం జరిగింది. తర్వాత నాన్ పారామెట్రిక్ టెస్ట్ లో మనకు కైస్కర్ టెస్ట్. సో ఇవన్నీ కూడా మనం ఓవరాల్ గా ఈ స్టాట్స్ లో క్వాంటిటీ టెక్నిక్స్ లో మనం డిస్కస్ చేస్తాము. అయితే ఫస్ట్ నిన్నటి రోజున మనము ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేసాము. సో ఇంట్రడక్షన్ నుంచి మనం డిస్కస్ చేస్తూ అప్ టు సెంట్రల్ టెండెన్సీలో ఆగాము. సో మనకు ఒకసారి నిన్న క్లాస్ చూస్తే సెంట్రల్ టెండెన్సీలో మనకు యావరేజెస్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి మ్యాథమెటికల్ యావరేజెస్, రెండు పొజిషనల్ యావరేజెస్. సో అదర్ యావరేజెస్ ఉన్నాయి. ఇక్కడ మ్యాథమెటికల్ యావరేజెస్ అంటే ఏమని చెప్పుకున్నాం? అర్థమెటిక్ మీను, హార్మోనిక్ మీను, జామెట్రిక్ మీన్. సో ఈ మూడు మనకు మ్యాథమెటికల్ యావరేజ్కి వస్తాయి. అదేవిధంగా పొజిషనల్ యావరేజ్ తీసుకుంటే మీడియను, మోడ్, ఈ రెండు కూడా మనకు పొజిషనల్ యావరేజ్కి వస్తాయి. సో ఇవన్నీ కూడా నిన్న క్లాస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేసాము. అందులో మనకు మోడ్ దగ్గర ఆగాము. మోడ్ అనేటువంటిది ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ఏదైతే రిపీటేషన్ అవుతుందో దాన్ని మోడ్ గా మనం చూడగానే మనము దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగా ఒకే డేటా అంశంలో రెండు అంశాలు కనుక ఎక్కువ సార్లు రిపీట్ అయితే దాన్ని బై మోడ్ అన్నాము. ఒకే అంశం ఎక్కువ సార్లు రిపీట్ అయితే దాన్ని సింగిల్ మోడ్ అన్నాము. ఒక్కొక్కసారి మోర్ దాన్ 2 ఐటమ్స్ కనుక మనకు సేమ్ టైమ్స్ రిపీటేషన్ అనేటువంటిది వస్తే దాన్ని మల్టీ మోడ్ అన్నాము. ఈ విధంగా మనకు ఏదైతే మోడ్ ని ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్ గా డిఫైన్ చేయలేనప్పుడు మనకు ఒక ఫార్ములా ద్వారా మనకు ఈ మోడ్ ని డిఫైన్ చేస్తాం. దాన్ని ఎప్పుడు మోడ్ అనేటువంటిది ఇల్ డిఫైన్డ్, మనము డిఫైన్ చేయలేనప్పుడు మనము ఒక ఫార్ములా ఉపయోగించి మనము ఈ మోడ్ ని కనుక్కుంటాము. అది ఫార్ములా వచ్చేసి మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఆ ఫార్ములా ద్వారా మనము మోడ్ అనేటువంటిది కనుక్కుంటాం. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాం. So when mode is undefined, we can calculate the mode using below formula. సో ఇది మనకి చాలా ఎగ్జామ్స్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో దీన్ని జనరల్ గా అడిగేటువంటి ఫార్ములా డైరెక్ట్ గా, లేదంటే మీన్ వాల్యూస్ తర్వాత మీడియన్ వాల్యూ ఇచ్చి మనకు మోడ్ కనుక్కుంటాడు, లేదా మోడ్ మీన్ ఇచ్చి మీడియన్, ఈ విధంగా రకరకాలుగా దీంట్లో ఈ ఫార్ములా ద్వారా మనకు చాలా ఎగ్జామ్స్ లో అడుగుతుంటారు. ఎప్పుడు ఇది మోడ్ కనుక మనకు ఎగ్జాక్ట్ గా డిఫైన్ చేయలేనప్పుడు. సో ఇది మనకు ఓవరాల్ గా సెంట్రల్ టెండెన్సీ యావరేజ్ గురించి మాట్లాడారు. ఇక్కడ యావరేజ్ లో మనము అర్థమెటిక్ మీన్ కానివ్వండి, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, మోడ్, మీడియన్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి డేటా అంశంలో ఎగ్జాక్ట్ గా ఒక వాల్యూని, సెంట్రల్ వాల్యూని డిసైడ్ చేయడానికి మనము ఈ యొక్క సెంట్రల్ టెండెన్సీ యావరేజ్ అనేటువంటిది వాడాము. అయితే మనకు 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు దాంట్లో 2 వేరియబుల్స్ కి సేమ్ యావరేజ్, మీన్ కానివ్వండి, మోడ్ కానివ్వండి, ఏది క్యాలిక్యులేట్ చేసినా సేమ్ వచ్చినప్పుడు వాటిని అందులో ఏది కరెక్ట్,
అంటే ఏది ఎంచుకోవాలి, ఏ యావరేజ్ కరెక్ట్ లేదా ఏది కరెక్ట్ కాదని చెప్పేసి డిసైడ్ చేసుకోవాలి. మనము ఈ సెంట్రల్ టెండెన్సీలో మనము ఎగ్జాక్ట్ గా చెప్పలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్, సేవాగ్ ఇద్దరు మనకు ఒక 50 మ్యాచ్లు ఆడారు అనుకోండి. వాళ్ళ యావరేజ్ చూస్తే ఇద్దరిది కూడా 80 ఉంది. అయితే ఇక్కడ ఎవరు బాగా ఆడినట్టు అని చెప్పాలంటే మనం ఇక్కడ యావరేజ్ ఉపయోగించి మనము దాన్ని ఎగ్జాక్ట్ గా మనము చెప్పలేము. ఎందుకంటే ఇద్దరి యొక్క యావరేజ్, సచిన్ టెండూల్కర్ యావరేజ్ 80 ఉంది, ఇక్కడ సేవాగ్ యొక్క యావరేజ్ కూడా 80 ఉంది. కాబట్టి ఇద్దరు మనం యావరేజ్ కనుక ఇక్కడ సెల్డన్ టెండెన్సీ కనుక చూస్తే మనకు ఇద్దరు ఒకే విధంగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ మనము అక్కడ ఎవరు కంపారిజన్ అనేటువంటిది చేయడానికి మనకు ఈ యావరేజ్ లో అవుతుంది. అయితే మనము నెక్స్ట్ ఈ డిస్పర్షన్ కనుక మనము క్యాలిక్యులేట్ చేస్తే ఈ డిస్పర్షన్ లో ఎగ్జాక్ట్ గా ఉన్నటువంటి యావరేజ్ ని ఎంత ఎగ్జాక్ట్ గా చెప్పామని చెప్పేసి మనము ఈ డిస్పర్షన్ లో తెలుసుకోవచ్చు. అంటే డీవియేషన్స్ వచ్చినటువంటి సెంట్రల్ వాల్యూ నుంచి రిమైనింగ్ వాల్యూస్ ఎంత డీవియేషన్ అవుతున్నాయని చెప్పేసి మనము ఈ డిస్పర్షన్ లో చెప్పవచ్చు. సో అయితే ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ మనము ఈ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ సేవాగ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు యావరేజ్ గా 50 మ్యాచ్లు తీసుకున్నాము. 50 మ్యాచ్ల యొక్క యావరేజ్ 80 ఉంది ఇద్దరిది కూడా. సో ఇక్కడ సేవాగ్ తీసుకుని మనము 80 మ్యాచ్ల యొక్క డేటాను కనుక తీసుకుంటే ఒక మ్యాచ్ లో యావరేజ్ గా 50 కొట్టొచ్చు, ఒక మ్యాచ్ లో 80 కొట్టొచ్చు, ఒక మ్యాచ్ లో 100 కొట్టొచ్చు, ఒక మ్యాచ్ లో డక్అవుట్ అవ్వచ్చు, 0 కొట్టొచ్చు. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేటువంటిది యొక్క సేవాగ్ ఆడినటువంటి మ్యాచ్ లో ఉండదు. అయితే యావరేజ్ గా మనకు 80 చూపిస్తుంది. ఎందుకంటే ఒక మ్యాచ్ లో డక్అవుట్ అయినా ఇంకో మ్యాచ్ లో డబుల్ సెంచరీ కొట్టేసి మనకు యావరేజ్ 80 అనేది చూపిస్తుంది. కానీ మనము ఎగ్జాక్ట్ గా డేటా వైజ్ చూస్తే 80 మ్యాచ్ల యొక్క వాల్యూస్ కనుక గమనిస్తే మనకు ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఒక మ్యాచ్ లో ఒక 20, ఒక మ్యాచ్ లో 0, ఒక మ్యాచ్ లో 200 ఆ విధంగా ఉంటుంది. అదే మనకు సచిన్ యొక్క యావరేజ్ కూడా 80 ఉంది, 50 మ్యాచ్లు ఆడాడు. అయితే ఇక్కడ సచిన్ యొక్క డేటా కనుక చూస్తే మనకు మొత్తం మ్యాచ్ 80 మ్యాచ్లు మనకు చూడగలిగితే ఎలా వస్తుంది? కన్సిస్టెన్సీగా ప్రతి మ్యాచ్ లో ఎంతో కొంత స్కోర్ చేస్తూ మనకు చూడడం జరిగింది. ఇక్కడ దాన్ని ఎలాగా మనము ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఇక్కడ యావరేజ్ లో మనకు అది సాధ్యపడదు. సెంట్రల్ టెండెన్సీ మనం క్యాలిక్యులేట్ చేయలేము. నెక్స్ట్ మనకు మెజర్ ఆఫ్ డిస్పర్షన్ లో మనకు కనుక తీసుకుంటే అక్కడ ఎవరు కనుక డిస్పర్షన్ అనేటువంటిది తక్కువ డీవియేషన్స్ ఉంటే ఆ కన్సిస్టెన్సీ అనేటువంటిది ఎక్కువ ఉన్నట్టుగా మనము ఈ డిస్పర్షన్ లో తెలుసుకోవచ్చు. అందుకే మనము సెంట్రల్ టెండెన్సీ నుంచి యావరేజ్ నుంచి నెక్స్ట్ మనము డిస్పర్షన్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడానికి వచ్చాం. సో ఇక్కడ డిస్పర్షన్ ఇన్ ఏ స్టాటిస్టిక్స్ ఇస్ ఏ వే ఆఫ్ టు డిస్క్రైబ్ హౌ స్ప్రెడ్ అవుట్ ఆర్ స్కాటర్డ్ ద డేటా ఇస్ అరౌండ్ ద యావరేజ్ వాల్యూ. మనకు ఒక యావరేజ్ డేటా మొత్తానికి ఒక యావరేజ్ వాల్యూ 50-80 వరకు వచ్చిందనుకో, దాని యొక్క యావరేజ్ అరౌండింగ్ ఉన్నటువంటి రిమైనింగ్ డేటా ఎలా స్కాటర్డ్ అయింది, ఎలా స్ప్రెడ్ అయింది, అన్ని కూడా యావరేజ్ కి దగ్గరగా ఉన్నాయా లేదా దూరంగా ఉన్నాయా? అయితే ఇక్కడ అన్ని కూడా యావరేజ్ కి దగ్గరగా డేటా కనుక ఉంటే మనకు మోర్ కన్సిస్టెన్సీ ఉన్నట్టుగా మనము చెప్తాం. అయితే ఇక్కడ డిస్పర్షన్ అనేటువంటిది తక్కువగా, డీవియేషన్ అనేటువంటిది తక్కువగా ఉంటే మనకు కన్సిస్టెన్సీ అనేటువంటిది ఎక్కువ ఉన్నట్టు, అది యావరేజ్ అనేటువంటిది బాగున్నట్టుగా మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ dispersion shows the variability or consistency in a set of data. So there are different measures of dispersion like range, variance, standard deviation, mean deviation. ఇలాగ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేటువంటి ఉన్నాయి. దాన్ని మనం కనుక ఒకటి చూస్తే ఇక్కడ టైప్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ఇందులో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ తీసుకుంటే 2 టైప్స్ గా చెప్పుకుంటాం. ఒకటి అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్, ఇంకోటి రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఇక్కడ అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఇక్కడ ఏదైతే మన యూనిట్ లో ఏ యూనిట్స్ అయితే తీసుకొని మనము డేటాని క్యాలిక్యులేట్ చేస్తామో మన రిజల్ట్ కూడా అదే యూనిట్ లోనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కేజీస్ లో కనుక, కిలోస్ లో కనుక లేదా గ్రామ్స్ లో కనుక తీసుకున్నటువంటి డేటాని మనము డిస్పర్షన్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ అబ్సల్యూట్ లో మనకు వచ్చేటువంటి అవుట్పుట్ కూడా, రిజల్ట్ కూడా మనకు అదే యూనిట్స్ లో వస్తుంది.
మనం కేజీలు తీసుకుంటే కేజీలు, లీటర్లు తీసుకుంటే లీటర్స్, లేదా కరెన్సీ మనము డాలర్ తీసుకుంటే డాలర్స్, రూపీ తీసుకుంటే రూపీస్. ఈ విధంగా ఈ అబ్సల్యూట్ మెజర్స్ లో మనం ఏ యూనిట్ ఆఫ్ డేటాని కనుక సబ్మిట్ చేస్తామో మనకు రిజల్ట్ కూడా అదే యూనిట్ ఆఫ్ డేటా వస్తుంది. కాబట్టి ఈ అబ్సల్యూట్ మెజర్స్ లో మనం ఒక డేటాని, ఒక సిరీస్ లో ఉన్న డేటాని ఇంకో సిరీస్ లో ఉన్న డేటాతో కంపేర్ చేయడానికి సాధ్యం అవుతుంది. ఎప్పుడు ఒకే యూనిట్ ఆఫ్ మెజర్స్ ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుంది. వేరే యూనిట్ ఆఫ్ మెజర్స్, కిలోగ్రామ్స్, లీటర్స్ ని మనము ఇక్కడ మెజర్ చేయడానికి అబ్సల్యూట్ మెజర్స్ లో మనకు సాధ్యపడదు. అందుకే ఈ రిలేటివ్ మెజర్స్ లో ఏం చేస్తామంటే ఈ అబ్సల్యూట్ మెజర్స్ లో వచ్చినటువంటి డేటాని దాన్ని పర్సెంటేజ్ లో కానీ లేదా ఫ్రాక్షన్ లో కానీ కన్వర్ట్ చేస్తే మనము ఎలాంటి యూనిట్ ఆఫ్ డేటాను తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసినప్పటికీ ఆ రెండింటిని కంపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అబ్సల్యూట్ మనకు టైప్స్ ఆఫ్ డిస్పర్షన్ లో ఎన్ని రకాలంటే ఒకటి అబ్సల్యూట్ మెజర్స్, ఇంకోటి రిలేటివ్ మెజర్స్. సో అబ్సల్యూట్ మెజర్స్ లో కనుక మనం ఏదైతే యూనిట్ ఆఫ్ డేటాని క్యాలిక్యులేట్ చేస్తామో రిజల్ట్ కూడా అదే యూనిట్ ఆఫ్ డేటా వస్తుంది. మనం కంపేర్ చేసుకోవడానికి రెండు సిరీస్ మధ్య డేటాని కంపేర్ చేసుకోవడానికి చూస్తే మనము సేమ్ యూనిట్ ఆఫ్ మెజర్స్ తీసుకుని కంపేర్ చేసినప్పుడు మాత్రమే కంపేర్ చేయగలుగుతాము. వేరే అదర్ దాన్ యూనిట్ ఆఫ్ మెజర్స్ చేసినప్పుడు ఇక్కడ అబ్సల్యూట్ మెజర్స్ లో చేసుకోం కాబట్టి మనము రిలేటివ్ మెజర్స్ అనేది క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ అబ్సల్యూట్ మెజర్స్ మనం చూస్తే ఒకటి మనకు డిస్పర్షన్ లో రేంజ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, మెయిన్ డీవియేషన్, క్వార్టర్ డీవియేషన్. సో ఇవన్నీ కూడా అబ్సల్యూట్ మెజర్స్. అదేవిధంగా రిలేటివ్ మెజర్స్ కనుక చూస్తే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కి రిలేటివ్ మెజర్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, వేరియన్స్ కి స్టాండర్డ్ డీవియేషన్ రెండింటికి కూడా మనకు రిలేటివ్ మెజర్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. సో ఇక్కడ మెయిన్ డీవియేషన్స్ కి కోఎఫిషియంట్ ఆఫ్ మెయిన్ డీవియేషన్ తీసుకుంటాము. క్వార్టర్ డీవియేషన్ కి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్ డీవియేషన్, ఇది రిలేటివ్ మెజర్స్ కింద తీసుకుంటాం. ఇక్కడ ఈ టేబుల్ బట్టి డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగా మనకి ఎగ్జామినేషన్ లో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే ఈ క్రింది వాటిలో ఏది రిలేటివ్ మెజర్? మనకు ఆప్షన్ లో ఏ రేంజ్, బి వేరియన్స్, డి క్వార్టర్ డీవియేషన్, డి కోఎఫిషియంట్ ఆఫ్ మెయిన్ డీవియేషన్. ఈ విధంగా మనకు ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా రిలేటివ్ మెజర్ అనగానే కోఎఫిషియంట్ ఆఫ్ మెయిన్ డీవియేషన్ అని చెప్పేసి చేసుకోవచ్చు. సో ఈ టేబుల్ బట్టి కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో ఛాన్స్ ఉంది. చాలా ఎగ్జామినేషన్ లో ఈ టేబుల్ లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇవి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్పర్షన్స్, అబ్సల్యూట్ మెజర్స్, తర్వాత రిలేటివ్ మెజర్స్. సో దాంట్లో మనము ఒక్కో దాని బట్టి డీటెయిల్ గా చూద్దాం. So range. The range is the difference between the largest and the smallest value in the distribution. So ఇది చాలా సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లార్జెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ, దాని డిఫరెన్స్ మనకు ఈ రేంజ్ అనేటువంటిది మనకు వస్తుంది. సో ఈ రేంజ్ అనేటువంటిది మనము నార్మల్ లైఫ్ లో మనం ఎక్కువ వాడుతుంటాం. లైక్ వెదర్ ని చెప్పినప్పుడు, ఉష్ణోగ్రత చెప్పినప్పుడు మనము ఈరోజు మినిమం ఉష్ణోగ్రత ఎంత ఉంది, మాక్సిమం ఉష్ణోగ్రత ఎంత ఉంది అని చెప్పేసి మనం కంపేర్ చేసుకోవడానికి ఇలాగా ఈ రేంజ్ ని మనము మాక్సిమం మినిమం చెప్పుకోవడానికి చాలా చోట్ల రియల్ లైఫ్ లో వాడుతుంటాం. అయితే దీంట్లో ఈ రేంజ్ అనేటువంటిది వాడినప్పుడు మనకు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేటువంటిది ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంటాయి. అంటే ఓన్లీ లోయెస్ట్ వాల్యూ తర్వాత హైయెస్ట్ వాల్యూ, ఈ రెండు వాల్యూస్ని మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము. రిమైనింగ్ మనము అన్ని రిమైనింగ్ డేటా అంతా కూడా మనం ఈ రేంజ్ లో వదిలేస్తాం. కాబట్టి ఈ రేంజ్ డిస్పర్షన్ లో అంత ఎగ్జాక్ట్ గా దీన్ని చెప్పలేము. కాబట్టి మన నెక్స్ట్ క్వార్టర్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో రేంజ్ లో ఓన్లీ లార్జెస్ట్, స్మాలెస్ట్ రెండు వాల్యూ తీసుకుంటాము. రిమైనింగ్ ఉన్నటువంటి అన్ని వాల్యూస్ కూడా ఇగ్నోర్ చేస్తాం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో రేంజ్ లో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడండి, 10, 20, 15, 0, 100 ఈ వాల్యూస్ కనుక తీసుకుంటే రేంజ్ ఎంత అని చూస్తే మనకు 100 - 0 దట్ ఈస్ ఈక్వల్ టు 100. ఇది మనకు ఇక్కడ ఉన్నటువంటి డేటా సెట్ కి ఏమైనా సెట్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే ఓన్లీ లార్జెస్ట్, హైయెస్ట్, స్మాలెస్ట్ రెండే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రేంజ్ అనేటువంటిది 100 అనేటువంటిది వచ్చింది.
కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ రేంజ్ లో ఎక్కువ ఇంపాక్ట్ అవుతాయి. అన్ని ఐటమ్స్ ఇందులో రేంజ్ లో తీసుకోం కాబట్టి దీంట్లో డిఫెక్ట్ ఉండడం వల్ల నెక్స్ట్ మనము క్వార్టర్లీ డీవియేషన్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ క్వార్టర్లీ డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేసే దాంట్లో ఇక్కడ ఏం చేస్తామంటే క్వార్టైల్ అన్నాం. క్వార్టైల్ అంటే 4, అంటే ఉన్నటువంటి డేటాని 4 భాగాలుగా విడదీస్తాం. ఇందులో Q1, Q2, Q3 అంటే మన క్వార్టైల్లో పార్ట్స్ ఏమో 4, క్వార్టైల్స్ ఎన్ని ఉంటాయి, పార్ట్స్ ఏమో 4. మనకి ఎన్ని పార్ట్స్ విడదీస్తామంటే ఇక్కడ 3 పార్ట్స్ Q1, Q2, Q3 గా విడదీస్తాం. సో క్వార్టైల్లీ డీవియేషన్ ఆర్ సెమీ క్వార్టైల్ రేంజ్ ఇస్ ద half of the difference between the upper quartile, that is Q3, and lower quartile Q1. అంటే Q1 కి Q3 కి Q1 కి ఆ మధ్యలో ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో దాన్ని క్వార్టైల్ డీవియేషన్ గా తీసుకుంటాం. సో ఇక్కడ మనకు దీనికి ఫార్ములా కనుక చూస్తే Q3 మైనస్ Q1 డివైడ్ బై 2 గా దీన్ని తీసుకుంటాం. అంటే దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటాం. దీన్ని సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ Q3 మైనస్ Q1 డివైడ్ బై 2. సో ఇక్కడ కూడా మనము ఈ క్వార్టైల్ డీవియేషన్ లో అబ్సల్యూట్ మెజర్స్ చేస్తాము, తర్వాత రిలేటివ్ మెజర్స్ చేస్తాం. సో అబ్సల్యూట్ మెజర్స్ అంటే Q3 మైనస్ Q1 డివైడ్ బై 2 చేస్తే మనకు అబ్సల్యూట్ మెజర్ అనేటువంటిది వస్తుంది. అదే రిలేటివ్ మెజర్స్ చేయాలంటే మనకి ఏం ఫామ్ వాడతాం అంటే Q3 మైనస్ Q1 డివైడ్ బై Q3 ప్లస్ Q1 అని చెప్పేసి ఆ ఫార్ములాలో మనము ఆ రిలేటివ్ మెజర్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్లీ డీవియేషన్ అనేటువంటిది కనుక్కుంటాం. అయితే ఈ క్వార్టర్లీ డీవియేషన్ లో కూడా ఏం చేస్తున్నాం అంటే ఈ క్వార్టర్ డీవియేషన్ లో మనం 3 పార్ట్ గా డివైడ్ చేసుకుని Q1, Q2, Q3, Q4. క్వార్టైల్ అంటే 4, అంటే ఇచ్చినటువంటి డేటా సెట్ ని 4 క్వార్టర్లుగా డివైడ్ చేసుకుంటాము. ఇక్కడ క్వార్టర్ డీవియేషన్ కూడా ఏంటి డిఫిసిట్ ఉందంటే మనం ఏదైతే ఈ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తామో అందులో ఫస్ట్ Q1 అంటే 25%. Q1 అంటే ఏమి 25% ఆఫ్ డేటాని వదిలేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ Q3 తీసుకుంటాం. ఇక్కడ Q3 తర్వాత ఉన్నటువంటి డేటాని మనము ఇగ్నోర్ చేస్తున్నాం. అంటే క్వార్టర్లీ డీవియేషన్ లో కూడా మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ 25% అంటే అప్ టు Q1 వరకు ఆ డేటాని ఇగ్నోర్ చేస్తున్నాము. లాస్ట్ లో 25% ఆఫ్ డేటాని ఇగ్నోర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ 25% to 75% మధ్య ఉన్నటువంటి డేటాని తీసుకొని మనము ఈ క్వార్టర్లీ డీవియేషన్ అనేటువంటిది కనుక్కుంటాం. కాబట్టి ఇందులో కూడా మనము ఈ డిఫెక్ట్ అనేటువంటిది ఉంది. అంత ఎంటైర్ డేటాని మన డీవియేషన్ లో కన్సిడర్ చేయట్లేదు. కాబట్టి ఈ క్వార్టర్లీ డీవియేషన్ కూడా అంత రిలేటివ్ గా ఈ డీవియేషన్ కి మెజరబుల్ కాదు. కాబట్టి నెక్స్ట్ మనము ఇందులోనే మీన్ డీవియేషన్. సో we define the mean deviation of the data set as the value which tells us how far each data is from the center point of the data set. సో ఇక్కడ మనము డీవియేషన్ అంటేనే అన్ని కూడా ఈ డీవియేషన్ లో ఏం చేస్తాము, వచ్చినటువంటి యావరేజ్ కి రిమైనింగ్ డేటా సెట్ ఎంత స్కాటర్డ్నెస్ గా ఉంది, ఎంత సిమెట్రీగా ఉంది, ఎంత ర్యాండమ్ గా దూరంగా ఉందా లేదా దగ్గరగా ఉందని చెప్పేసి చూడడానికి ఈ డీవియేషన్ అన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ డీవియేషన్ లో మనకు ఎంత తక్కువ ఉంటే అంత ఈ యావరేజ్ అనేటువంటిది కన్సిస్టెన్స్ గా ఉన్నట్టు. కాబట్టి ఈ మీన్ డీవియేషన్ లో మనము తీసుకున్నప్పుడు అర్థమెటిక్ మీన్ కానీ లేదా మీడియన్ కానీ లేదా మోడ్ కానీ ఏదో ఒక యావరేజ్ ని తీసుకొని ఆ యావరేజ్ నుంచి ఉన్నటువంటి డేటా సెట్ నుంచి డీవియేషన్స్ ని తీస్తాం. ఇక్కడ డీవియేషన్స్ తీసినప్పుడు మీన్ డీవియేషన్ లో ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ ని ఇగ్నోర్ చేస్తాం. మీన్ డీవియేషన్ లో ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ ని ఇగ్నోర్ చేసి దాన్ని ఇగ్నోర్ చేసుకోవడానికి మనం ఫార్ములా రాసుకున్నప్పుడే మాడ్యుల్ ఆఫ్ మన డీవియేషన్స్ ఏవైతే మీన్ డీవియేషన్ నుంచి లేదా మీడియన్ నుంచి లేదా మోడ్ నుంచి ఈ డీవియేషన్స్ తీసుకున్నప్పుడు వాటిని మాడ్యుల్ ఆఫ్ అని చెప్పేసి ఈ ఫార్ములానే మనం రాసుకొని అక్కడ ప్లస్ మైనస్ సింబల్స్ ని ఇగ్నోర్ చేసి మనము క్యాలిక్యులేషన్ అనేటువంటిది చేస్తాం. సో ఇక్కడ మెయిన్ డీవియేషన్ లో కూడా చూడండి, మనము క్యాలిక్యులేట్ చేసినప్పుడు స్టెప్స్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో
ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ ద మీన్. ఇచ్చినటువంటి డేటా సెట్ ని, అది ఇండివిజువల్ సిరీస్ కావచ్చు, లేదా డిస్క్రీట్ సిరీస్ కావచ్చు, లేదా కంటిన్యూస్ సిరీస్ కావచ్చు. ఇచ్చినటువంటి డేటా సెట్ ని ఫస్ట్ మనము ఏం చేయాలా, మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ ఏదో ఒక యావరేజ్ అనేటువంటిది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనము ఇందులో ఈ మీన్ డివిజన్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మీన్ తీసుకోవచ్చు, లేదా మీడియన్ తీసుకోవచ్చు, లేదా మనం ఏదో ఒక మీన్ ని క్యాలిక్యులేట్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అబ్జల్యూట్ డివియేషన్స్ అబౌట్ మీన్ నుంచి తీయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి డేటా సెట్ నుంచి, ఆ డేటా నుంచి మనకు ఈ వచ్చినటువంటి యావరేజ్ ని మనము డీవియేషన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి, దాని నుంచి తీసేయాలి. వచ్చినటువంటి ఆ డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు ఆ డీవియేషన్స్ కి మాడ్యుల్ అనేటువంటి సింబల్ పెట్టుకొని ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ ని మనము ఇగ్నోర్ చేసి ఇక్కడ మెయిన్ డీవియేషన్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ థర్డ్ స్టెప్ కనుక చూస్తే మల్టిప్లై ద డీవియేషన్స్ ఆఫ్ ద గివెన్ డేటా సెట్ విత్ దేర్ రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీ. ఇన్ కేస్ ఆఫ్ మనకు ఇండివిజువల్ సిరీస్ కాకుండా మనకు డిస్క్రీట్ సిరీస్ కానీ లేదా కంటిన్యూ సిరీస్ కానీ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి డీవియేషన్స్, మాడ్యుల్ ఆఫ్ డీవియేషన్స్ ఏవైతే మనము ప్లస్ ఆర్ మైనస్ ఇగ్నోర్ చేసినటువంటి డీవియేషన్స్ తో ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీని మనము మల్టిప్లై చేస్తాం. అలాగా వచ్చినటువంటి మల్టిప్లై చేసిన తర్వాత వాటిని మొత్తాన్ని సమ్ చేస్తాం. సో ఫైనల్లీ ఫోర్త్ స్టెప్ ఏంటి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద డీవియేషన్స్ అండ్ డివైడ్ బై ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ గెట్ ద మెయిన్ డీవియేషన్. సో వచ్చినటువంటి మొత్తం డీవియేషన్స్ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి అన్ని డీవియేషన్స్ మనము యాడ్ చేసి అందులో నుంచి నంబర్ ఆఫ్ డీవియేషన్స్ ఫ్రీక్వెన్సీ ద్వారా మనము డివైడ్ చేస్తే మనకు ఈ మెయిన్ డీవియేషన్ అనేటువంటిది వస్తాయి. సో ఇక్కడ ఈ మెయిన్ డీవియేషన్ లో కూడా కొన్ని మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు దాకా డిస్పర్షన్ లో రేంజ్ చూసాము. రేంజ్ లో ఏం చెప్తున్నాం మనము, ఓన్లీ స్మాలెస్ట్ వాల్యూ, లార్జెస్ట్ వాల్యూ రెండే తీసుకొని రిమైనింగ్ డేటా సెట్ అంతా కూడా మనము ఇగ్నోర్ చేస్తాం. అదే మనము క్వార్టర్లీ డీవియేషన్ తీసుకుంటే క్వార్టర్లీ డీవియేషన్ లో ఇక్కడ ఫోర్ పార్ట్స్ ఉంటాయి. అందులో Q1, Q2, Q3 గా తీసుకుంటాము. ఆ క్వార్టర్ డీవియేషన్ కూడా Q3 మైనస్ Q1 అన్నాం. అంటే ఫస్ట్ 25% ఆఫ్ డేటా వదిలేస్తున్నాము. అదేవిధంగా లాస్ట్ లో 75% Q3 మాత్రం తీసుకుంటున్నాము. అక్కడ 75% 100% ఉన్నటువంటి డేటా సెట్ ని వదిలేస్తున్నాం, అందులో డీటెయిల్స్. తర్వాత ఈ మెయిన్ డీవియేషన్ వచ్చేసరికి మనము ఈ వచ్చినటువంటి డేటా సెట్ లో ఏం చేస్తున్నాం, ఇక్కడ మెయిన్ డీవియేషన్ కి క్యాలిక్యులేట్ చేయడానికి మీన్ కానీ మోడ్ కానీ లేదా మీడియన్ కానీ తీసుకుంటున్నాం. కానీ అక్కడ ఆ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం డీవియేషన్ తీసుకున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఆ సిగ్నల్స్ అనేటువంటి వాటిని మనము ఇగ్నోర్ చేస్తున్నాం. సో ఇలాగా ప్రతి దాంట్లో కొన్ని డిఫీట్స్ అనేటువంటివి కనిపిస్తాయి. సో ఇక్కడ కనుక మెరిట్స్ డిమెరిట్స్ కనుక మెయిన్ డీవియేషన్ చూస్తే మెయిన్ డీవియేషన్ ఈస్ వెరీ ఈజీ, క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా కంపేర్ టు అదర్ డీవియేషన్ తీసుకుంటే అండర్స్టాండ్ కూడా ఈజీ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ ఇన్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ డస్ నాట్ ఎఫెక్ట్ ద మెయిన్ డీవియేషన్ డ్రాస్టికల్లీ. సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేటువంటిది ఎక్కువ దీనికి ఇంపాక్ట్ అనేటువంటిది ఉండదు. అదే మనం రేంజ్ కానీ లేదా క్వార్టర్ డీవియేషన్ తీసుకుంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ లో ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం లోయెస్ట్ హైయెస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ను యొక్క డీవియేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటది. వెన్ కంపేర్ టు దోస్ డీవియేషన్స్ మెయిన్ డీవియేషన్ లో ఆ డ్రాస్టికల్లీ చేంజెస్ అనేటువంటిది ఉండదు. సో అదొక అడ్వాంటేజ్. సో ఇట్ గెట్స్ ద ఫ్లక్చుయేటెడ్ ద లీస్ట్ as a compared to the other statistical measures. సో ఫ్లక్చుయేషన్ కూడా ఇందులో మెయిన్ డీవియేషన్ తీసుకున్నప్పుడు మనకు తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం మెయిన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ముందే యావరేజ్ అర్థమెటిక్ మీన్ కానీ మీడియన్ కానీ లేదా మోడ్ కానీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కంపేర్ వేరే డీవియేషన్స్ కంపేర్ చేసినప్పుడు మనకు తక్కువ ఫ్లక్చుయేషన్ అనేటువంటి దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ we use this measure in various business and economic activities. సో మెయిన్ డీవియేషన్ మనము ఫర్దర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వాడతాము. ఎక్కువ మనం రియల్ లైఫ్ లో బిజినెస్ లో కూడా దీన్ని మెయిన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి అడ్వాంటేజ్. అయితే మనకు డిమెరిట్స్ కనుక చూస్తే దిస్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఈస్ నాట్ రిజిడ్ అండ్ we can use the mean, median or mode of any central value to find out the mean deviation. సో మనకు మెయిన్ డీవియేషన్ కనుక్కోవడానికి
స్ట్రిక్ట్ గా ఒకటే ఫాలో అవ్వం, అక్కడ ఒకటి దానికే రిజిట్ అవ్వం. ఎందుకంటే మనం మెయిన్ ద్వారా చేయొచ్చు, లేదా నోట్ ద్వారా చేయొచ్చు, లేదా మీడియం ద్వారా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఒకదానికి మనం ఒకదానికి స్టిక్ అవ్వడం అనేది ఉండదు. నెక్స్ట్, it uses absolute values and inaccuracies in the data are highly injured. సో ఇక్కడ అబ్సల్యూట్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి ఇందులో తీసుకొని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు అక్యురేట్ అనేటువంటిది తక్కువగా వచ్చేటువంటి అవకాశం. సో నెక్స్ట్ మనం వేరియన్స్ స్టడీస్ డు నాట్ దిస్ మెజర్ ద ఫైండ్ ద డీవియేషన్ ఇన్ ద డేటా. సో ఇంకోటి దీనికి డెమెరిట్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, మెయిన్ డీవియేషన్ లో మనము ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే ప్లస్ ఆర్ మైనస్ సిగ్నల్స్ ఇగ్నోర్ చేస్తామో దానివల్ల మనకు ఆ సిగ్నల్స్ వల్ల మనకు ఎగ్జాక్ట్ గా డీవియేషన్ అనేటువంటిది ఇందులో కూడా మెయిన్ డీవియేషన్ మనం కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇది మనకు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ మెయిన్ డీవియేషన్. సో కాబట్టి ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన రేంజ్ కానీ, క్వార్టరల్ డీవియేషన్ కానీ, మెయిన్ డీవియేషన్ కానీ, ప్రధానికి కొన్ని మెరిట్స్ ఉన్నాయి, కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్నెస్ ఏది కూడా ఇవ్వట్లేదు. కాబట్టి మనము నెక్స్ట్ ఇందులోనే నెక్స్ట్ ఉన్నటువంటి డీవియేషన్ స్టాండర్డ్ డీవియేషన్. సో మనము ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి డిస్పర్షన్ లో ప్రతిదానికి దానికి ఉన్నటువంటి డిమెరిట్స్ ఉన్నాయి. కాబట్టి మనము నెక్స్ట్ ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది ఇందులో కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద డిస్పర్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో స్టాండర్డ్ డీవియేషన్ formula is used to find the deviation of the data value from the mean value. That is, it is used to find the dispersion of all the values in the data set to the mean values. So standard deviation ఇక్కడ డిస్పర్షన్ లో స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది ఉపయోగించినప్పుడు మనము డేటా సెట్ లో అన్ని వాల్యూస్ కూడా మనము కన్సిడర్ చేస్తాం. డేటా సెట్ లో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ ని కన్సిడర్ చేస్తాము. ప్లస్ మనం ఏదైతే ఇందాక మెయిన్ డీవియేషన్ లో మనం ఏదైతే ప్లస్ ఆర్ మైనస్ సిగ్నల్స్ వదులుకున్నామో దాన్ని కూడా ఇందులో మనము ప్లస్ ఆర్ మైనస్ సిగ్నల్స్ ని పోవడానికి ఏం చేస్తాం, ఇక్కడ ఆ వచ్చినటువంటి డీవియేషన్ ని మనము స్క్వేర్ చేస్తాం. వచ్చినటువంటి డీవియేషన్ ని స్క్వేర్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఆ ప్లస్ సింబల్స్ అయినా మైనస్ సింబల్ మనకు నలిఫై అయ్యి ఒకే మనకు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎలాంటి డీవియేషన్ అనేటువంటిది ఎగ్జాక్ట్ రావడానికి స్టాండర్డ్ డీవియేషన్ అవకాశం ఉంటుంది. కంపేర్ టు మెయిన్ డీవియేషన్, క్వార్టరల్ డీవియేషన్, తర్వాత రేంజ్, వాటన్నిటికంటే స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది డీవియేషన్ లో ఉన్నటువంటి అన్ని దాంట్లో కంటే స్టాండర్డ్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా అన్ని బిజినెస్ లో కానీ, లేదా రియల్ లైఫ్ లో కానీ, లేదా మనకు రిస్క్ రిటర్న్ క్యాలిక్యులేషన్ కూడా ఎక్కువగా ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది వాడుతుంటాం. ఎందుకంటే దీంట్లో ఈ ప్లస్ ఆ మైనస్ సైన్స్ ఇగ్నోర్ చేయము. ప్లస్ మనకు ఉన్నటువంటి డేటా సెట్ లో అన్ని డేటా ఐటమ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాం. కాబట్టి మనము ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది స్టాండర్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది కూడా ఓన్లీ అర్థమెటిక్ మీన్ మాత్రం ఉపయోగించి స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది అనుకుంటాం. ఆ స్టెప్స్ అన్ని కూడా ఉన్నాయి, దాన్ని ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ మనకి జేఎల్కి డిఎల్కి ఇక ప్రాబుల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ మనకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, బైనామల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి. అందులో డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతుంటాడు ఈ స్టాండర్డ్ డీవియేషన్ సంబంధించి. సో the probability of all the possible outcomes is general equal, and we take any trials to find the experimental probability of the given experiment. So in the normal distribution lo the mean expected mean is 0. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది మనకు ప్రాబబుల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పుడు జనరల్ గా మనకు ప్రాబబుల్ డిస్ట్రిబ్యూషన్ లో 3 రకాల డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి. ఒకటి నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి బైనామల్ డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, ఈ 3 ఉంటాయి. అందులో ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ స్టాండర్డ్ డీవియేషన్ ని మీన్ అనేటువంటిది 0ను, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది 1 గాని తీసుకుంటాం. అవి డైరెక్ట్ గా 0, 1 అనేటువంటి వేరియబుల్స్ మనకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వస్తాయి. బైనామల్ డిస్ట్రిబ్యూషన్ లో మనము స్టాండర్డ్ డీవియేషన్ మనం కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి సిగ్మా ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ n ఇంటూ p ఇంటూ q. అది మనకు ఇక్కడ బైనామల్ డిస్ట్రిబ్యూషన్ లో స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవడానికి ఫార్ములా అది. సో అందులో n అంటే నంబర్ ఆఫ్ ట్రయల్స్, అక్కడ నంబర్ ఆఫ్ ట్రయల్స్ మనం లెక్కలో ఇస్తాడు n అనేటువంటిది.
ఈ సింపుల్ గా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో మీకు ఎక్కువ రిపీట్ అవుతూ అడిగే క్వశ్చన్స్ ఇవి. ఎన్ ఈజ్ ఏ నంబర్ ఆఫ్ ట్రయల్స్, పి ఈజ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ట్రయల్, పి ఈజ్ ఏ సక్సెస్ ఆఫ్ ట్రయల్స్, క్యూ ఈజ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ట్రయల్స్. సో మనకు క్యూ అనేది 1 - p. ప్రాబిలిటీ ఆల్వేస్ ఎప్పుడు కూడా ఒకటికి ఈక్వల్ గా ఉంటుంది ప్రాబిలిటీ అనేటువంటిది. సో అందులో ఒక సక్సెస్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ 50% ఉంటే అందులో ఫెయిల్యూర్ కూడా 50% ఉంటుంది. అందుకే మనము క్యూ రాసినప్పుడు క్యూ ఈక్వల్స్ టు 1 - p అని చెప్పేసి ఇది రాస్తాము. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవడానికి ఇది సింపుల్ ఫార్ములా. ఇది ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ లేకుంటే వాల్యూస్ ఇచ్చి అడగడం, లేకుంటే డైరెక్ట్ గా ఫార్ములా కూడా మనకు ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో అడగడానికి ఛాన్స్ ఉంది, అడిగారు కూడా చాలా. సో ఇది మనకు స్టాండర్డ్ డీవియేషన్. ఇందులో మనకు అడ్వాంటేజ్ తర్వాత లిమిటేషన్స్ చూస్తే, ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈజీ టు ఇంటర్ప్రెట్. అంటే దాన్ని ఈజీగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు, ఎందుకంటే ఎగ్జాక్ట్ వాల్యూ మనకు వాల్యూ వస్తుంది కాబట్టి దాన్ని ఈజీగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. ఎలాగనేటువంటిది మనం ఒకసారి ఆ టేబుల్ వాల్యూస్ ఉన్నాయి, దాన్ని మీకు చూపిస్తాను. తర్వాత ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఫర్దర్ ఆల్జిబ్రిక్ ట్రీట్మెంట్. అంటే నెక్స్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ఇందాక చెప్పుకున్నట్టు మనకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లోను, తర్వాత పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లోను, తర్వాత బైనామల్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఈ స్టాండర్డ్ డీవియేషన్ అంటే వాడుతుంటాము. అదే విధంగా రిస్క్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ రిస్క్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ మనకు వాడుతుంటాం అన్నమాట. అందుకే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఫర్దర్ ఆల్జిబ్రిక్ స్టేట్మెంట్ అని చెప్పేసి మ్యాథమెటికల్ ఆపరేషన్ వాడడానికి ఉపయోగిస్తాం. సో దీని యొక్క లిమిటేషన్ కానీ తీసుకుంటే, స్టాండర్డ్ డీవియేషన్ కెన్ బి అఫెక్టెడ్ బై అవుట్లయర్స్. ఇందులో కూడా అవుట్లయర్స్ అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏదైనా కనుక డేటా సెట్ లో ఉంటే ఈ స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఉన్నటువంటి లిమిటేషన్స్ తర్వాత అడ్వాంటేజెస్. సో ఒకసారి మనకు మీన్ డీవియేషన్ తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఒకసారి డిఫరెన్స్ కనుక చూస్తే, మీన్ డీవియేషన్ లో ఆల్ ద సెంట్రల్ పాయింట్స్ అంటే మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆర్ యూజ్ టు ఫైండ్ ద మీన్ డీవియేషన్. ఏదైతే టేబుల్ ఉందో దీని మీద డైరెక్ట్ క్వశ్చన్లు వస్తాయి మనకు. సో మీన్ డీవియేషన్ లో ఏం వాడుతున్నాము డీవియేషన్ కనుక్కోవడానికి అంటే మీన్, మీడియన్, మోడ్ కూడా వాడతాము. అదే స్టాండర్డ్ డీవియేషన్ లో మనకు మీన్ ఈజ్ ఓన్లీ యూజ్ టు ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ మనము ఓన్లీ మీన్ ద్వారానే మనము ఈ డీవియేషన్ కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. తర్వాత అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద డీవియేషన్ యూజ్ టు ఫైండ్ ద మీన్ డీవియేషన్. సో మనకు అబ్సల్యూట్ వాల్యూస్ మనకు తీసుకొని డైరెక్ట్ గా ఈ మీన్ డీవియేషన్ లో వాడతాం. అదే స్టాండర్డ్ డీవియేషన్ లో అయితే మనకు ఆ డీవియేషన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము, స్క్వేర్ చేస్తాం. సో స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్ యూజ్ టు ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్. అందుకే మనము స్టాండర్డ్ వాల్యూస్ ని స్క్వేర్ చేస్తాం కాబట్టి మనకు ఆ యొక్క ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ కూడా మనం ఇగ్నోర్ చేయకుండా అన్ని కూడా కన్సిడర్ చేస్తాం. అదే మెయిన్ డివిజన్ లో డైరెక్ట్ గా అబ్సల్యూట్ వాల్యూస్ ని మనము వాటిని తీసుకొని మెజర్ చేసి ఇక్కడ మెయిన్ డివిజన్ లో కనుక్కుంటాం. అందుకే ఇక్కడ మెయిన్ డివిజన్ మనము మాడ్యుల్ ఆఫ్ అనే సింబల్ ని వాడి ఆ ప్లస్ ఆర్ మైనస్ సిగ్నల్స్ ని మనము ఈ యొక్క మెయిన్ డివిజన్ మనము వాడతాం. సో ఇక్కడ అబ్సల్యూట్ వాల్యూస్ తీసుకుంటాం మెయిన్ డివిజన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు. స్టాండర్డ్ డివిజన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం వాటిని స్క్వేర్ డీవియేషన్స్ ని స్క్వేర్ చేసిన తర్వాత తీసుకుంటాం. నెక్స్ట్ మెయిన్ డివిజన్ ఈజ్ లెస్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా మెజర్. అంటే ఇక్కడ మెయిన్ డివిజన్ అనేటువంటి మేము తక్కువగా వాడుతుంటాము. అంటే ఫర్దర్ క్యాలిక్యులేషన్ కానీ ఇక్కడ కానీ స్టాండర్డ్ డివిజన్ అనేటువంటిది మెజారిటీగా ఎక్కడ జనరల్ లైఫ్ లో కానీ లేదా బిజినెస్ లో కానీ లేదా రిస్క్రిప్షన్ క్యాలిక్యులేషన్ కానీ లేదా ప్రాబిలిటీ కానీ అన్నింటిలో కూడా ఇది స్టాండర్డ్ డివిజన్ అనేటువంటిది ఎక్కువ మనం ఉపయోగిస్తాం. సో ఇది మనకు ఓవరాల్ గా మెయిన్ డివిజన్ కి స్టాండర్డ్ డివిజన్ లో ఉన్నటువంటి డిఫరెన్స్. మనం ఒకసారి ఓవరాల్ గా ఈ యొక్క డిస్కషన్ లో కనుక తీసుకుంటే ఈ ఫార్ములాస్ చూడండి ఒకసారి. రేంజ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్, క్వార్టర్ డీవియేషన్. సో మనకు ఈ ఫార్ములా ఉపయోగించి వాటి అన్నిటి కూడా చేసుకుంటాము. కాబట్టి జస్ట్ నేను ఏం చెప్పాను, ఓన్లీ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాటి యొక్క ఉపయోగాలు, తర్వాత వాటి యొక్క మెరిట్ డిమెరిట్స్ చెప్పాను. ఇవి జనరల్ గా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ అడుగుతారు. అయినా మీరు ఎగ్జాక్ట్ గా ఇంకా వాళ్ళు ఎంత డెప్త్ గా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలగాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్ములాని ఉపయోగించి ప్రాక్టికల్ గా ప్రతిదాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి.
మనకు ఇచ్చినటువంటి డేటాని అబ్సల్యూట్ లో కానీ ఇండివిజువల్ సిరీస్ కానీ లేదా డిస్క్రీట్ సిరీస్ కానీ లేదా కంటిన్యూస్ సిరీస్ కానీ ఉన్నటువంటి అన్ని రేంజ్ లో ఫార్ములాస్, వేరియన్స్ లో ఫార్ములాస్, స్టాండర్డ్ డివియేషన్ లో ఫార్ములాస్ తీసుకొని ప్రాక్టికల్ గా మనం చేస్తే ఎక్కడైనా మనం చిన్న చిన్న మధ్యలో క్వశ్చన్లు అడిగినా కూడా ఎగ్జాక్ట్ గా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ తక్కువ టైంలో మేము ఓన్లీ గైడెన్స్ ఇచ్చాను, డీటెయిల్ గా వాటిని ప్రాక్టికల్ గా చెప్పలేదు మీకు. నెక్స్ట్ దీని మీద నేను ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో బిట్స్ ఏ విధంగా అడుగుతారని చెప్పేసి మీకు ప్రిపేర్ చేసి పంపిస్తాను. నెక్స్ట్ క్లాస్ లో వాటిని డిస్కస్ చేద్దాం. ఇది మనకు ఓవరాల్ గా డీవియేషన్ సంబంధించి. సో నెక్స్ట్ స్క్యూనెస్. సో skewness measure the degree of asymmetry of the distribution and describe the shape of the distribution. Two distribution may have the same mean and standard deviation, yet their shapes may be quite different. That is, one may be symmetrical and other may be asymmetrical. So while curtices measure the degrees of bleakness and flatness of the distribution, skewness is the third measure of the moment, while curtices is the fourth measure of the moment. The value of the both skewness and curtices range from the minus infinity to plus infinity. ఆ మధ్యలో ఈ రెండు ఉంటాయి. సో ఇక్కడ మనం ఇప్పటిదాకా యావరేజ్ సెంట్రల్ టెండెన్స్ డిస్కస్ చేసాము. అందులో ఓన్లీ ఒక సెట్ ఆఫ్ డేటాను తీసుకొని సెంట్రల్ వాల్యూ కనుక్కున్నాము. ఆ సెంట్రల్ వాల్యూ నుంచి ఆ సెట్ ఆఫ్ డేటాకి ఉన్నటువంటి రిమైనింగ్ డేటా అంతా కూడా ఎంత స్కాటర్డ్నెస్ అంటే ఎంత దూరంలో ఉంది అని తెలుసుకోవడానికి మనము ఏం చేసాము, ఆ డిస్పర్షన్ అనేటువంటిది ఇప్పుడు దాకా చూసాము. తర్వాత ఆ డిస్పర్షన్ ఏం ఏం చెప్పుకుంటున్నాము, అది ఎంత దూరంలో ఉంది ఉన్నటువంటి ఆ సెంట్రల్ వాల్యూకి యావరేజ్ కి ఆ స్కాటర్డ్నెస్ ఎంత దూరం ఉందని చెప్పేసి మనం మాత్రం చెప్పగలిగాము. ఇక్కడ స్క్యూనెస్ లో ఏంటంటే ఆ ఉన్నటువంటి యావరేజ్ కి డేటా మొత్తం లేదా రైట్ సైడ్ ఉందా లేదా లెఫ్ట్ సైడ్ ఉందా, అంటే ఎటు సైడ్ ఉంది అది డేటా అనేటువంటిది స్క్యూనెస్ లో మనము చేసుకుంటాం. ఇక్కడ అసిమెట్రీ, సిమెట్రీ ఈ రెండు పదాలు వాడాలి ఇక్కడ స్క్యూనెస్ లో. అసిమెట్రీ అంటే ఉన్నటువంటి డేటాలో ఎగ్జాక్ట్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదని, అంటే యావరేజ్ అన్ని కూడా దగ్గరగా ఉన్నాయి. అసిమెట్రీలో కనుక తీసుకుంటే మనము మీను, మీడియన్, మోడ్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఎందుకంటే డేటా సెట్ అంతా కూడా కన్సిస్టెన్సీగా ఉంటది. అదే అసిమెట్రీ ఆఫ్ స్క్యూనెస్ తీసుకుంటే ఆ స్కాటర్డ్నెస్ అనేటువంటిది లేదా అది ఉన్నటువంటి యావరేజ్ కి స్కాటర్డ్నెస్ గా ఉంటుంది, అంటే డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది డిఫరెంట్ గా జరిగి ఉంటుంది. అందులో ఈ స్క్యూనెస్ మనం ఏం చెప్తామంటే ఆ డేటా అనేటువంటిది ఏ సైడ్ ఉందా, అంటే ఎదర్ ఇట్ ఈస్ రైట్ సైడ్ ఉందా లేదా లెఫ్ట్ సైడ్ ఉందా, అవి యావరేజ్ కి రిమైనింగ్ డేటా సెట్ అనేది ఎక్కువగా ఎట్ సైడ్ ఉన్నట్టు అని చెప్పేసి ఈ స్క్యూనెస్ లో మనము చూస్తాం. అందులోనే ఇందులో పాజిటివ్ స్క్యూనెస్ అని లేదా నెగిటివ్ స్క్యూనెస్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. సో ఇందులో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో కనుక మనము తీసుకుంటే మీను, మీడియన్, మోడ్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇక్కడ ఏమి సిమెట్రీ ఆఫ్ డేటా అంటే ఉన్నటువంటి యావరేజ్ లో అన్ని కూడా కన్సిస్టెన్స్ గా ఉన్నాయి. ఉన్నటువంటి డేటాలో అన్ని కన్సిస్టెన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సెట్ తీసుకుంటే ఆ ఐటమ్ డేటా సెట్ లో కనుక వాల్యూస్ తీసుకుంటే 10, 9, 10, 8 లైక్, ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 10, 10, 10 అన్ని వాల్యూస్ కూడా ఈక్వల్ ఉన్నాయి అనుకోండి. అక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో మీను, మీడియన్, మోడ్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి, అన్ని కూడా ఒకటే వస్తాయి. ఎందుకంటే అక్కడ ఎలాంటి డిఫరెన్సియేషన్ లేదు కాబట్టి ఒకే రకం వస్తాయి. కాబట్టి ఇక్కడ అది సిమెట్రీ ఆఫ్ స్క్యూనెస్ అంటాం. అదే మనకు అసిమెట్రీ అనుకోండి, అది ఏదో ఇట్ ఈస్ పాజిటివ్ కావచ్చు లేదా నెగిటివ్ కావచ్చు. ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ స్క్యూనెస్ చూసుకుంటే పాజిటివ్ స్క్యూనెస్ లేదా నెగిటివ్ స్క్యూనెస్. సో ఇన్ పాజిటివ్ స్క్యూనెస్ ద ఎక్స్ట్రీమ్ డేటా వాల్యూస్ ఆర్ larger, which is turn increasing the main value of the data set. So in simple terms, positive skew distribution is the tile on the right side. So ఇక్కడ పాజిటివ్ డిస్ట్రిబ్యూషన్ లో పాజిటివ్ స్క్యూనెస్ లో ఎలా ఉంటది మనకు డయాగ్రామ్ కనుక వేస్తే రైట్ సైడ్ ఎక్కువ టైల్ ఉంటది, అంటే మనకు ఎక్కువ తోకలాగా అలాగే ఎక్కువ ఉంటది, అంటే ఎక్కువ సిమెట్రీ ఆఫ్ డేటా అనేటువంటి రైట్ సైడ్ ఉంటుంది అని చెప్పేసి పాజిటివ్ లో చెప్పొచ్చు. అదే మనకు నెగిటివ్ స్క్యూనెస్ తీసుకుంటే ఈ నెగిటివ్ స్క్యూనెస్ ద ఎక్స్ట్రీమ్ డేటా వాల్యూస్ ఆర్ స్మాలర్
extreme values are smaller, which decrease the mean values. The data set are the negative skew distribution. In the distribution having the tile on the left side. సో ఎలా ఉంటది ఇది లెఫ్ట్ సైడ్ కి ఎక్కువ పోకలాగా అంటే మనము ఆ డయాగ్రామ్ కనుక తీసుకుంటే ఆ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా మనకు ఉంటుంది. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో మనకి క్వశ్చన్ ఎగ్జామినేషన్ ఎలా అడుగుతా అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ మీడియన్ ఏ విధంగా ఉంటుంది, లెస్ దానా గ్రేటర్ దానా, అలాగే 3 ఐటమ్స్ మనకి 3-4 ఐటమ్స్ ఇచ్చి అడుగుతుంటాడు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో కనుక ఎలా ఉంటది అంటే మీన్ మీడియన్ మూడు కూడా ఈక్వల్ గా ఉంటాయి. అదే పాజిటివ్ స్క్యూనెస్ మనం తీసుకుంటే మీన్ అనేటువంటిది మీడియన్ కంటే ఎక్కువ ఉంటది, మీడియన్ అనేటువంటిది మోడ్ కంటే ఎక్కువ ఉంటది. అంటే మనము సింబాలికల్ చెప్పుకుంటే మీడియన్ గ్రేటర్ దాన్ మోడ్. సో అది మనము పాజిటివ్ స్క్యూనెస్ లో మీన్ గ్రేటర్ దాన్ మోడ్, మీడియన్ గ్రేటర్ దాన్ మోడ్. సో ఆ విధంగా పాజిటివ్ స్క్యూనెస్ ఉంటది. అదే నెగిటివ్ స్క్యూనెస్ తీసుకుంటే మనకు మీన్ లెస్ దాన్, మీడియన్ లెస్ దాన్ మోడ్. సో ఈ విధంగా మనకు వాల్యూస్ అనేటువంటిది ఉంటాయి. మీకు ఒక్కొక్కసారి ఈ ఫార్ములా ఇవ్వచ్చు లేదా వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఫార్ములా ఇవ్వచ్చు లేదా వాల్యూస్ ఇవ్వచ్చు. ఒకే వాల్యూను ఇచ్చి కూడా చేసుకోవచ్చు, లేదా గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆ విధంగా కూడా వాల్యూస్ ఇవ్వచ్చు. ఏ విధంగా ఇచ్చినా కూడా మనకు ఐడెంటిఫై చేయాలి. సో ఇది మనకు స్క్యూనెస్ లో పాజిటివ్ స్క్యూనెస్, నెగిటివ్ స్క్యూనెస్ ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఈ స్క్యూనెస్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయంటే -∞ టు +∞. ఆ మధ్యలో మనకు ఎక్కడ ఉండొచ్చు -∞ టు +∞. డైరెక్ట్ గా మనకు ఈ రేంజ్ అనేటువంటిది ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగారు. కట్టసిస్ కానీ స్క్యూనెస్ కానీ మనకు -∞ టు +∞ మధ్యలో ఈ యొక్క వాల్యూస్ అనేటువంటిది ఉంటాయి. సో ఇది టైప్స్ ఆఫ్ మెజర్స్ స్క్యూనెసెస్. అయితే మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ మనకు ఈ స్క్యూనెస్ ని మెజర్ చేసినప్పుడు 3 రకాలుగా మనం మెజర్ చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అయితే మనకు ఓన్లీ 3 రకాలు తీసుకుంటే కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అంటే మన సిలబస్ లో ఉన్నటువంటిది చెప్తున్నాను. కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఇక డైరెక్ట్ గా మనకు ఎలా ఆడతారంటే దీని క్వశ్చన్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ దేన్ని బేస్ చేసుకొని మెజర్ చేస్తారు అంటే మీన్ మీడియన్ మోడా లేదా క్వాంటైల్సా లేదా పర్సెంటేజా డిసైల్సా ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ కార్ల్ పియర్సన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అనేటువంటిది దేని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే మీను, మీడియన్, మోడ్ అండ్ స్టాండర్డ్ డివియేషన్. సో ఈ 3 బేస్ చేసుకొని మనము కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనం డైరెక్ట్ గా చాలా సార్లు ఎగ్జామినేషన్ అడిగాడు కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అనేటువంటి దేని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తామంటే మీను, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డివియేషన్ దీన్ని దేనిలో ఉపయోగించి మనము దీన్ని అన్ని ఉపయోగించి మన కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. సో బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ మనం దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ బేస్డ్ ఆన్ క్వార్టైల్స్ అంటే Q1, Q3, Q2 ఈ విధంగా చెప్పుకున్నాం కదా, వాటిని బేస్ చేసుకొని మనము ఈ బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ బౌలేలో క్వార్టైల్స్, అదే కార్ల్ పియర్సన్ అయితే మనకు దేని బేస్ చేసుకుంటాం అంటే క్వార్టైల్స్ అంటే Q1, Q2, Q3 దాన్ని బేస్ చేసుకుని మనము ఈ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది చాలా సార్లు ఎగ్జామ్ లో సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది. నెక్స్ట్ కిల్లెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. సో కిల్లెస్ దేని బేస్ చేసుకొని మనము ఈ క్యూనెస్ మెజర్ చేస్తామంటే పర్సెంటైల్స్ ఆర్ డిసైల్స్. సో ఇక్కడ పర్సెంటేజ్ అంటే ఎన్ని ఉంటాయి మనకు అంశాలు 100% అంటే 100. సో ఈ విధంగా మనము పర్సెంటేజ్ ని బేస్ చేసుకుని దాన్ని మనం ఎన్ని అంశాలు తీసుకుంటామంటే 100, P1, P2, P3 లైక్ దట్ P99 వరకు ఉంటాయి. దాంట్లో మనము ఈ కిల్లెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం తీసుకుంటాం అంటే P25, తర్వాత P75, తర్వాత P50 ఈ మూడింటిని మనము అంటే %25, %50, %75 ఈ మూడింటిని తీసుకుని మనము ఆ కిల్లెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సింపుల్ గా క్వశ్చన్ ఎలా వస్తుందంటే కిల్లెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అనేటువంటి బేస్డ్ ఆన్ దేని బేస్ చేసుకుంటాం అంటే పర్సెంటేజ్ ఆర్ డిసైల్స్. డిసైల్స్ ఎన్ని 10.
డిసైల్స్ అంటే ఎన్ని 10 ఉంటాయి. అక్కడ మనకు ఎలా చేస్తాము D1 D2 D3 D4 D5 లైక్ దట్ D9 వరకు తీసుకుంటాం. సో ఇందులో డిసైల్ మనం తీసుకునేది D1 D5 D9 ఇవి 3 తీసుకొని మనము డిసైల్ అనేటువంటిది చేస్తాం. సో సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఏమో బేస్డ్ ఆన్ మీన్ మీడియన్ మోడ్ స్టాండర్డ్ డీవియేషన్ బేసిస్ కొని క్యాలిక్యులేట్ చేస్తాము. పౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ చేసినప్పుడు క్వార్టైల్స్ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. హిల్లెస్ కోఎఫిషియంట్ ఆఫ్ దేని బేసిస్ కొని క్యాలిక్యులేట్ చేస్తాం అంటే క్యూనెస్ లో పర్సెంటేజ్ ఆఫ్ డిసైల్స్. సో ఇవి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. డైరెక్ట్ గా మనకి ఎగ్జామినేషన్ లో చాలా సార్లు బిట్స్ అడగడం. సో ఇది మనం సింపుల్ గా స్క్యూనెస్ చెప్పుకుంటాం. సో మీరేం చేయాలంటే దీన్ని బేస్ చేసుకొని ఫార్ములాస్ కూడా ఉపయోగించి మనము ప్రాక్టికల్ గా కనుక అన్ని క్యాలిక్యులేట్ చేసి మనం చూసుకుంటే మనం చిన్న చిన్న అంశాలు ఏది వచ్చినా కూడా మనకు ఈ యొక్క క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కోరిలేషన్. సో మనం ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన దాంట్లో యావరేజ్, డిస్పర్షన్, తర్వాత స్క్యూనెస్ ఇవన్నీ చెప్పుకున్నాం. సో ఇక్కడ అన్నిటి కూడా ఏం చెప్పామంటే ఒకే సిరీస్ ఆఫ్ డేటా తీసుకుని మనం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫార్ వీ హావ్ బీన్ డీలింగ్ విత్ ద అనాలిసిస్ ఆఫ్ వన్ వేరియబుల్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ అన్ని కూడా ఇన్వాల్వ్డ్ ఓన్లీ వన్ వేరియబుల్. బట్ ద స్టడీ ఆఫ్ కోరిలేషన్ డీల్స్ విత్ ద డిగ్రీ ఆఫ్ మ్యూచువల్ స్టాటిస్టిక్స్ రిలేషన్ బిట్వీన్ ద 2 or more వేరియబుల్స్. ఇక్కడ కోరిలేషన్ లో ఏం చేస్తామంటే ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ తీసుకొని మనము ఈ కోరిలేషన్ అటువంటిది క్యాలిక్యులేషన్ అనేటువంటి చేస్తాం. సో ఇక్కడ కోరిలేషన్ అన్నాం. సో రిలేషన్షిప్ బిట్వీన్ 2 or more వేరియబుల్స్. సో వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉందనేటువంటి మెజర్ చేయడానికి మనము ఇక్కడ కోరిలేషన్ అనేటువంటిది వాడతాం. సో మనము కోరిలేషన్ జనరల్ గా చెప్పాలంటే మన జనరల్ సైన్స్ లో ప్రైస్ డిమాండ్ కి రిలేషన్ చూస్తాము. ప్రైస్ కి సప్లైకి, ఇన్కమ్ కి, తర్వాత ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీస్ కి, తర్వాత ఎక్స్పెండిచర్ కి, ఈ విధంగా మనకు రకరకాల డిఫరెన్సెస్ అనేటువంటిది చెప్పుకుంటూ వస్తాం. సో ఇంకా చెప్పాలంటే మనము క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి మాస్ కి లేదా అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ కి ఇలా డిఫరెంట్ రకరకాలుగా మనము రిలేషన్షిప్ అనేటువంటిది మెజర్ చేస్తాం. సో ఇక్కడ మనం కోరిలేషన్ లో చూస్తే పాజిటివ్ కోరిలేషన్ లేదా నెగిటివ్ కోరిలేషన్ అని చెప్పేసి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ కోరిలేషన్ కనుక చూస్తే రెండు అంశాలు అంటే ఇటువంటి రెండు సిరీస్ ఒకే డైరెక్షన్ లో కనుక మారితే దాన్ని రిలేషన్ అనేటువంటిది పాజిటివ్ కోరిలేషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే సప్లై కూడా ఇంక్రీజ్ అవుతుంది కామన్ గా. సో అది ఏ డైరెక్షన్ ఉందంటూ రెండింటి కూడా పాజిటివ్ కోరిలేషన్. అలా కాకుండా ఒక సిరీస్ లో మనకు వాల్యూస్ అనేటువంటిది ఇంక్రీజ్ అయితే ఇంకో దాంట్లో డిక్రీజ్ అయితే దాని యొక్క రిలేషన్ అంటే ఒక అంశంలో డిక్రీజ్ అయితే ఇంకో అంశం ఇంక్రీజ్ అయితే దాన్ని మనము రిలేషన్ అనేటువంటిది నెగిటివ్ రిలేషన్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ ప్రైస్ అండ్ డిమాండ్ కి మనం ఎలాంటి రిలేషన్ అని చూస్తే మనకు నెగిటివ్ రిలేషన్ అనేటువంటిది ఉంటుంది. సో నెగిటివ్ రిలేషన్ ఉందా లేదా పాజిటివ్ రిలేషన్ ఉందా దాన్ని బట్టి మనము ఆ అంశాలు ఒకే డైరెక్షన్ లో మూవ్ అయితే పాజిటివ్ రిలేషన్, లేదా డిఫరెంట్ డైరెక్షన్ లో రెండు కూడా మూవ్ అయితే అది నెగిటివ్ రిలేషన్ అని చెప్పేసి ఈ విధంగా మనము కోరిలేషన్ లో చెప్పుకుంటాం. సో ఈ కోరిలేషన్ అటువంటిది మనం జనరల్ గా ఈ జనరల్ టైప్ లో ఎక్కువగా ఉపయోగపడుతుంటది. మనం ఒకసారి వాటి యొక్క ఉపయోగాలు ఏమున్నాయని చూస్తే యూసెస్ ఆఫ్ కోరిలేషన్ అనాలిసిస్ ఏముంటాయని చూస్తే ద కోరిలేషన్ కోఎఫిషియంట్ హెల్ప్స్ us to in measure of the extent of relation between 2 or more than the two variables. The degree and extent of the relation between the two variables is so of course one of the most important problem is statistics. అంటే ఇక్కడ మన స్టాటిస్టిక్స్ లో 2 or more వేరియబుల్స్ మనము అనలైజ్ చేయాలనుకుంటే ఈ కోరిలేషన్ అనేటువంటిది మనము ఉపయోగించి అనలైజ్ చేస్తాం. అదేవిధంగా ఇట్ ఈస్ త్రూ కోరిలేషన్స్ దట్ వీ కెన్ predict about the future. For instance if there are good monsoons అంటే మనకు ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు స్టార్టింగ్ లో వర్షాలు కనుక మాన్సూన్స్ కనుక బాగా పడితే ఆటోమేటిక్ గా మనకు పంటలు అనేటువంటివి బాగా పడతాయని చెప్పేసి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే వర్షాలు బాగా పడితే ఆటోమేటిక్ గా పంటలు బాగా పండుతాయని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఇక్కడ అన్ని రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్ గా ఉండి మనం రెండింటికి ఓన్లీ వర్షాలకి తర్వాత మనం ప్రొడక్షన్ కనుక చెప్పగలిగితే
ఆ రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంటది? వర్షాలు బాగా వస్తే ప్రొడక్షన్ అనేటువంటిది బాగుంటదని చెప్పేసి మనము చెప్పొచ్చు. సో, ఈ విధంగా మనం అనలైజ్ చేయడానికి ఈ కోరిలేషన్ అనేటువంటిది మనము రియల్ లైఫ్‌లో అనలైజ్ చేస్తాం. సో, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోరిలేషన్ గనుక చూస్తే పాజిటివ్ అండ్ నెగెటివ్ కోరిలేషన్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం. పాజిటివ్ కోరిలేషన్ అంటే వెన్ 2 వేరియబుల్స్ మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ కోరిలేషన్. When 2 variables move in the opposite direction, that is called negative correlation. When compared to price and demand, price ki demand ki manaku negative correlation untadi. Price increase aithe demand అనేటువంటిది decrease అవుతది. అదే పాజిటివ్ కోరిలేషన్ మనకు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే సప్లై అండ్ డిమాండ్, సప్లై అండ్ ప్రైస్ అనేటువంటిది ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా సప్లై కూడా ఇంక్రీజ్ అవుతది. సో అక్కడ పాజిటివ్ కోరిలేషన్ అనేటువంటిది ఉంటది. ఇది పాజిటివ్ కోరిలేషన్, నెగటివ్ కోరిలేషన్. నెక్స్ట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ కోరిలేషన్. సో లీనియర్ కోరిలేషన్ అంటే when the changes is one variable tends to be bear constant ratio to the amount of the change in the other variable. అంటే ఒక వేరియబుల్ లో ఎంతైతే చేంజ్ వస్తుందో రెండో వేరియబుల్ లో కూడా ఎగ్జాక్ట్ గా అంతే చేంజ్ వస్తే అది లీనియర్ కోరిలేషన్ గా ఉందని చెప్పొచ్చు. అదే నాన్ లీనియర్ కోరిలేషన్ అంటే when change in one variable does not bear a constant ratio to the amount of the change in the other related variable. అంటే ఒక వేరియబుల్ వచ్చినటువంటి మార్పు ఎగ్జాక్ట్ గా అంతే వేరియబుల్ ఇంకో దాంట్లో రాకుండా అది మనము నాన్ లీనియర్ కోరిలేషన్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇక్కడ లీనియర్ అండ్ నాన్ లీనియర్ కోరిలేషన్. నెక్స్ట్ సింపుల్, తర్వాత మల్టిపుల్ అండ్ పార్షియల్ కోరిలేషన్. అంటే ఇక్కడ సింపుల్ కోరిలేషన్ అంటే వెన్ ఓన్లీ 2 వేరియబుల్స్ ఆర్ స్టడీడ్. అంటే మనం ఓన్లీ 2 వేరియబుల్స్ మాత్రమే తీసుకొని మనం స్టడీ చేసేదాన్ని సింపుల్ కోరిలేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నాము, వర్షం బాగా పడితే పంటలు బాగా పడతాయి అనేటువంటిది ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఓన్లీ 2 వేరియబుల్స్ తీసుకొని మనము ప్రిడిక్ట్ చేసాం. సో ఇక్కడ ఓన్లీ 2 వేరియబుల్స్ తీసుకొని మనం రిలేషన్ వేరియబుల్స్ తీసుకుంటే మనము దాన్ని సింపుల్ కోరిలేషన్ అంటాము. అయితే మల్టిపుల్ కోరిలేషన్ when relationship among 3 or more than the variables. అంటే 2 కంటే ఎక్కువ వేరియబుల్స్ మనం తీసుకొని స్టడీ చేసేదని మల్టిపుల్ కోరిలేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వర్షం బాగా పడితే పంటలు బాగా పండుతాయని చెప్పేసి మనము ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమనుకున్నాము, సింపుల్ కోరిలేషన్ అన్నాం. అదే మల్టిపుల్ కోరిలేషన్ అంటే ఇక్కడ మోర్ దాన్ 2 వేరియబుల్స్ అన్నాం. అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు ఎగ్జాంపుల్లో వర్షం బాగుపడాలి, అదే విధంగా పంటలు బాగుపడతాయి. పంటలు బాగుపడాలంటే వర్షం బాగుపడాలి, అదే విధంగా మనకు దానికి పంటలకు వేసేటువంటి మనం ఏదైతే మందులు వాడుతుంటామో అవి కూడా ఆ పెస్టిసైడ్స్ కూడా మనము బాగా వాడితే పంటలు బాగుతాయి. అంటే ఇక్కడ ఏం చేసాము, వర్షం ఒకటి వేరియబుల్, రెండవది దానికి పంటలకు వాడేటువంటి మందులు రెండో వేరియబుల్, మూడవది ఏంటి ప్రొడక్షన్. అంటే ఇక్కడ ఏమన్నాము, వర్షం బాగుపడాలి, అదేవిధంగా మనము దానికి పంటకి ఎలాంటి రోగాలు రాకుండా మనము మందులు బాగా వాడితే మనకు పంట బాగా వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేసాము, మోర్ దాన్ 2 వేరియబుల్స్ మనము స్టడీ చేసాము. సో దాన్ని మల్టిపుల్ కోరిలేషన్. అంటే అట్ ఎ టైం మనము ద రిలేషన్షిప్ అమాంగ్ ద 3 ఆర్ మోర్ దాన్ వేరియబుల్స్ తీసుకొని స్టడీ చేస్తే దాన్ని మల్టిపుల్ కోరిలేషన్ అంటాము. అదే ఇంకోటి పార్షియల్ కోరిలేషన్ అన్నాం. సో ఇక్కడ పార్షియల్ కోరిలేషన్ అంటే మనము మోర్ దాన్ 2 వేరియబుల్స్ తీసుకుంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వర్షము, తర్వాత దానికి వాడే మందులు, తర్వాత పంటలు, ఈ 3 తీసుకున్నాము. అయితే ఒక వేరియబుల్ ని మనము కాన్స్టెంట్ గా పెట్టి, ఒక వేరియబుల్ కాన్స్టెంట్ గా పెట్టి 2 వేరియబుల్ మాత్రమే మనం కోరిలేషన్ కనుక్కుంటే దాన్ని పార్షియల్ కోరిలేషన్ అన్నాం. చూడండి, వెన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్ ఈజ్ ఎగ్జామ్డ్ కీపింగ్ అదర్ వేరియబుల్ యాజ్ ఏ కాన్స్టెంట్. అదర్ వేరియబుల్ మనము కాన్స్టెంట్ గా పెట్టి రిమైనింగ్ 2 వేరియబుల్స్ మాత్రమే మనం రిలేషన్ కనుక చూస్తే దాన్ని పార్షియల్ కోరిలేషన్ అన్నాం. సో ఇక్కడ సింపుల్ కోరిలేషన్ అంటే ఓన్లీ 2 వేరియబుల్స్ మాత్రమే తీసుకొని మనము రిలేషన్షిప్ మెజర్ చేసాము. అదే మల్టిపుల్ కోరిలేషన్ అంటే మనం ఏం చేసాము, మోర్ దాన్ 2 వేరియబుల్స్ తీసుకొని మనము ఈ రిలేషన్షిప్ అనేటువంటిది మెజర్ చేసాము. మోర్ దాన్ 2 వేరియబుల్స్ తీసుకుంటే దాన్ని మల్టిపుల్ కోరిలేషన్ అన్నాము. అదే పార్షియల్ కోరిలేషన్ అంటే మనము మోర్ దాన్ 2 వేరియబుల్స్ ఉన్నాయి, కానీ ఒక వేరియబుల్ ని మనము కాన్స్టెంట్ గా ఉంచి ఓన్లీ 2 వేరియబుల్స్ మాత్రమే మెజర్ చేస్తే దాన్ని
పార్షియల్ కోరిలేషన్ అని అంటాం. సో ఇది మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోరిలేషన్స్. ఒకసారి మనకు కోరిలేషన్ అనేటువంటిది ఈ ప్లస్ ఆర్ మైనస్ ఆ మధ్యలోనే ఉంటది. కోరిలేషన్ వాల్యూ అనేది మనకు ఎలా ఉంటదంటే మనం క్యాలిక్యులేట్ చేసి కనుక చూస్తే ఓన్లీ ప్లస్ ఆర్ మైనస్ మధ్యలో ఉంటది. అదే మనకు ఈ మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కోరిలేషన్ కనుక +1 వచ్చిందనుకోండి దాన్ని పర్ఫెక్ట్ కోరిలేషన్ పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ అంటాం. +1 వస్తే మనము పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ వస్తాం అని అంటాం. అదే మనకు మనం ఈ కోరిలేషన్ మెజర్ చేసిన తర్వాత -1 వచ్చిందనుకోండి దాన్ని ఏమంటాం అంటే పర్ఫెక్ట్ నెగటివ్ కోరిలేషన్ అంటాం. సో ఇక్కడ పర్ఫెక్ట్ కోరిలేషన్ ఇది ఎట్లుంటది? +1 వస్తే పాజిటివ్ కోరిలేషన్, పాజిటివ్ పర్ఫెక్ట్ కోరిలేషన్, -1 వస్తే పర్ఫెక్ట్ నెగటివ్ కోరిలేషన్. అదే మనకు ఈ కోరిలేషన్ మెజర్ చేసిన తర్వాత వాల్యూ గనక 0.9 వచ్చిందనుకోండి దాన్ని ఏమని పిలుస్తామంటే వెరీ హై డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కోరిలేషన్. వెరీ హై డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కోరిలేషన్ అంటాం. అదే మనకు -0.9 వచ్చిందనుకోండి వెరీ హై డిగ్రీ ఆఫ్ నెగటివ్ కోరిలేషన్ అంటాం. అదే వాల్యూస్ కనుక బిట్వీన్ +0.75 నుంచి +0.9 మధ్యలో ఉందనుకోండి దాన్ని ఏమని పిలుస్తాము ఫెయిర్లీ హై డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కోరిలేషన్. సో ఫెయిర్లీ హై డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కోరిలేషన్ అంటాము. అదే వాల్యూ నెగిటివ్ లో ఉంటే ఫెయిర్లీ హై డిగ్రీ ఆఫ్ నెగిటివ్ కోరిలేషన్ అంటాం. అయితే +0.25 నుంచి +0.75 మధ్యలో కనుక కోరిలేషన్ వాల్యూస్ వస్తే మనము మోడరేట్ డిగ్రీ ఆఫ్ కోరిలేషన్, మోడరేట్ డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కోరిలేషన్ అంటాం. అవే నెగిటివ్ గా కనుకుంటే మోడరేట్ డిగ్రీ ఆఫ్ నెగటివ్ కోరిలేషన్ అంటాం. సో అదే బిట్వీన్ 0 అండ్ 0.25 ఉంటే మనము లో డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కోరిలేషన్ అంటాము. అదే నెగిటివ్ లో ఉంటే మనము లో డిగ్రీ ఆఫ్ నెగటివ్ కోరిలేషన్ అంటాము. మనము వాల్యూస్ వచ్చిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ రాసేటప్పుడు ఈ యొక్క పదాలు ఉపయోగించి రాస్తాము. అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ లో బిట్లో కూడా డైరెక్ట్ గా ఈ వాల్యూస్ ఇచ్చి వాటి మీద బిట్స్ కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ మనకు క్యాలిక్యులేట్ చేసినటువంటి కోరిలేషన్ కనుక 0 వచ్చింది అనుకోండి దాన్ని ఏమంటాము 0 డిగ్రీ ఆఫ్ కోరిలేషన్. అంటే దెర్ ఈస్ నో కోరిలేషన్, వాటి రెండింటి మధ్య ఎలాంటి కోరిలేషన్ లేదు అంటే దానికి 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లాస్ రూమ్ లో వచ్చేటువంటి మార్క్స్ కి క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి అమ్మాయిల స్ట్రెంత్ కనుక మనము కోరిలేషన్ కట్టామనుకోండి అక్కడ క్లాస్ రూమ్ లో అమ్మాయిలు ఎక్కువ ఉన్నంత మాత్రాన మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? లేదు. అంటే ఇక్కడ క్లాస్ లో మార్క్స్ కి లేదా అమ్మాయి స్ట్రెంత్ కి మనకు గనక రిలేషన్షిప్ మెజర్ చేస్తే మనకు అక్కడ దెర్ ఈస్ నో రిలేషన్, అంటే అక్కడ ఎలాంటి రిలేషన్షిప్ అనేటువంటిది లేదు. అదే ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే ఒక వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్కి లేదా అతను వాడేటువంటి చెప్పులకి ఏమన్నా రిలేషన్షిప్ ఉందా? ఎలాంటి రిలేషన్షిప్ పోదు. ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తి హై క్వాలిటీ ఆఫ్ బ్రాండ్ వాడినప్పటికీ దానికి ఏమి రిలేషన్షిప్ అనేటువంటిది ఉండదు. ఇంకా చెప్పాలంటే మనకు ఎలాంటి అంటే రెండు వేరియబుల్స్ తీసుకొని మనము కోరిలేషన్ కనుక్కున్నప్పుడు 0 వస్తే దాన్ని నో కోరిలేషన్ అని చెప్పేసి చెప్తాం. ఇది టేబుల్ నుంచి మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ బిట్స్ రావడం జరిగింది. ఈ టేబుల్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, చూసుకోండి. టేబుల్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్లు అనేటువంటిది వస్తుంది. సో మనకు మెథడ్స్ ఆఫ్ కోరిలేషన్ అంటే ఇప్పటిదాకా మనము డిఫరెంట్ డయాగ్రామిక్ మెథడ్ లోను, తర్వాత కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ కానీ లేదా స్పియర్మన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ కానీ ఈ మూడిట్లో మనము కోరిలేషన్ అటువంటిది మెజర్ చేయొచ్చు. మనకి ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి జనరల్ గా, కానీ మనకి జనరల్ గా అడిగేది వీటి మీద ఎక్కువ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంది. కాబట్టి ఇక్కడ స్కాటర్ డయాగ్రామ్ మెథడ్ చూస్తే ఇది చాలా సింపుల్ గా ఉంటది. చూడగానే మనము ఈ స్కాటర్ డయాగ్రామ్ మెథడ్ లో కోరిలేషన్ అనేటువంటిది చెప్పొచ్చు. ఒకసారి ఈ మెథడ్ లో మనము డయాగ్రామ్ మనం చూస్తే చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ పాజిటివ్ కోరిలేషన్ అన్నాం. అంటే దానికి ఏమి ఆ యొక్క 2 వేరియబుల్స్ సేమ్ డైరెక్షన్ లో గనక వెళ్తే అది పాజిటివ్ కోరిలేషన్, అంటే పాజిటివ్ కోరిలేషన్ చెప్పొచ్చు.
ఇక్కడ మనకు టేబుల్ మీద కనుక ఆ వాల్యూస్ కనుక రిప్రజెంట్ చేస్తే మనకు ఈ విధంగా ఆ స్లోప్ కర్వ్ అనేటువంటిది లెఫ్ట్ నుంచి రైట్ కి అప్వర్డ్ స్లోప్ అనేటువంటి ఉంది. ఇది పాజిటివ్ కోరిలేషన్. ఒకసారి ఇక్కడ గమనిస్తే స్కాటర్డ్నెస్ అనేటువంటిది ఆ డాట్స్ అనేటువంటిది ఆ యొక్క లైన్ కి అటు ఇటు ఉన్నాయి. అంటే ఇది ఎగ్జాక్ట్ గా ఒకటి కానీ +1 గారు ఇక్కడ రాదు. ఎందుకంటే స్కాటర్డ్నెస్ అనేటువంటిది ఎక్కువ ఉంది కాబట్టి దానికి మోడరేట్ డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అని చెప్పొచ్చు. మోడరేట్ డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కోరిలేషన్ అని చెప్పేసి దాన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఆ టూ వేరియబుల్స్ ఆ డిఫరెంట్ డైరెక్షన్ లో అంటే ఆపోజిట్ డైరెక్షన్ కనుక వెళ్తే దాన్ని నెగిటివ్ కోరిలేషన్ అని చెప్పుకున్నాము. దాని కనుక మనము స్కాటర్ డయాగ్రామ్ లో చూపిస్తే ఆ యొక్క ఆ కర్వ్ అనేటువంటిది ఎలా ఉంటది, ఆ లెఫ్ట్ నుంచి రైట్ కి డౌన్వర్డ్ స్లోప్ అనేటువంటిది ఉంటది. దీన్ని మనము ఆ నెగిటివ్ కోరిలేషన్ అనేటువంటి అనొచ్చు. అక్కడ మనకు స్కాటర్నెస్ డాట్స్ కనుక గమనిస్తే ఆ యొక్క ఆ లైన్ కి అటు ఇటు ఉన్నాయి. అంటే దీనికి సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే మోడరేట్ నెగిటివ్ కోరిలేషన్ అని చెప్పొచ్చు. మోడరేట్ నెగిటివ్ కోరిలేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇంకోటి ఇక్కడ చూడండి, నో కోరిలేషన్ అని చెప్పేసి ఫిగర్ నెంబర్ 7.3 లో చూడొచ్చు మనము. అక్కడ ఎలా ఉన్నాయి డాట్స్ అన్ని కూడా రౌండ్ గా ఎలా అంటే అలాగ ఉన్నాయి. అక్కడ అంటే దెర్ ఈస్ నో కోరిలేషన్. దెర్ ఈస్ నో కోరిలేషన్ అంటే మనము అక్కడ అన్ని కూడా మన గ్రాఫికల్ ప్రజెంటేషన్ చూస్తే ఆ విధంగా స్కాటర్డ్నెస్ అనేటువంటిది వస్తుంది. ఆ డయాగ్రామ్ అనేటువంటిది నో కోరిలేషన్. నెక్స్ట్ 7.4 అక్కడ డయాగ్రామ్ లో చూస్తే మనము పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్. సో ఇక్కడ పర్ఫెక్ట్ అంటున్నాం. పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక, అది ఎగ్జాక్ట్ గా +1 కనుక మనకు వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వస్తే దాన్ని పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్. ఆ వేరియబుల్స్ కనుక మనము ఇక్కడ డయాగ్రామ్ రూపంలో చూపిస్తే అది పాజిటివ్ కోరిలేషన్ ఎలా ఉంటది, ఆ లెఫ్ట్ నుంచి రైట్ కి ఆ యొక్క అప్వర్డ్ స్లోప్ అనేటువంటిది ఉంటుంది. సో అది పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్. నెక్స్ట్ పర్ఫెక్ట్ నెగిటివ్ కోరిలేషన్ చూస్తే మనము అది డౌన్వర్డ్ స్లోప్ లెఫ్ట్ నుంచి రైట్ కి ఉంది అంటే పర్ఫెక్ట్ అంటున్నాం. పర్ఫెక్ట్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ గా -1 కనుక మనకి వాల్యూ వస్తే దాన్ని పర్ఫెక్ట్ నెగిటివ్ కోరిలేషన్ అని చెప్పి. సో ఈ విధంగా వాటి యొక్క వేరియబుల్స్ మనకు డయాగ్రామ్ రూపంలో చూపిస్తే దాన్ని మనకు ఈ విధంగా ఉంటది. ఇది దాన్ని ఈజీగా మనం చూసిన వెంటనే అది నెగిటివా పాజిటివా లేదా కోరిలేషన్ ఉందా లేదా అని చెప్పేసి మనము ఈజీగా చెప్పొచ్చు. సో స్కాటర్ డయాగ్రామ్ ద్వారా మనము సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదేవిధంగా వాటి ఉన్నటువంటి వేరియబుల్స్ కనుక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫికల్ ప్రజెంటేషన్ చేస్తే మనము ఈజీగా ఈ క్యాలిక్యులేషన్ అనేటువంటి స్కాటర్ డయాగ్రామ్ ద్వారా కోరిలేషన్ కనుక్కోవచ్చు. సో ఇది మనకు ఒకసారి మెరిట్స్ కనుక చూస్తే దాన్ని దిస్ మెథడ్ హెల్ప్ us to form a rough idea about the nature of the relationship between the two variables only by inception of the graph. గ్రాఫ్ చూడగానే మనకు అది ఏ విధంగా నెగిటివా పాజిటివా లేదా ఏ విధంగా ఉందని చెప్పేసి మనము ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్, the method is not affected by the extreme observations, whereas mathematically formula of determining the correlation between the two variables are affected by the extreme items. సో మనం జనరల్ గా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఆ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతాయి. కానీ ఇక్కడ డయాగ్రామెట్రిక్ చూసినప్పుడు ఎక్స్ట్రీమ్ వాల్యూ అనేటువంటిది ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంది. కాబట్టి అది కూడా మనకి ఇక్కడ అడ్వాంటేజ్. నెక్స్ట్, దిస్ మెథడ్ హెల్ప్స్ us to get an approximate estimation line or the line of the best fit by the freehand method. This method consists of the line drawn through the plotted points to locate the best possible line. సో మనము అప్రాక్సిమేట్లీ మనము దాని వాల్యూస్ ని గ్రాఫ్ లో చూపిస్తే మనకు ఈ యొక్క మెథడ్ లో ఈజీగా మనము ఈ కోరిలేషన్ అనేటువంటిది కనుకోవచ్చు. ఇవి అన్ని మెరిట్స్. నెక్స్ట్, డిమెరిట్స్ కనుక చూస్తే దిస్ మెథడ్ ఈజ్ నాట్ సూటబుల్ విత్ ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ సఫిషియెంట్లీ లార్జ్. లార్జ్ నెంబర్ ఉన్నప్పుడు మనం అన్ని కూడా గ్రాఫికల్ ప్రజెంటేషన్ లో మనము ఇవన్నిటి కూడా చూపించి కోరిలేషన్ కనుక్కోవడానికి మనకు డిఫికల్ట్ గా ఉంటది. అది మనకు లిమిటేషన్. నెక్స్ట్, దిస్ మెథడ్ డస్ నాట్ ప్రొవైడ్ అన్ ఎగ్జాక్ట్ మెజర్ ఆఫ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్. ఆ టూ వేరియబుల్స్ మధ్యన ఎగ్జాక్ట్ గా మనము ఎంత ఉంది వాల్యూ అనేది మెజర్ చేయలేము. ఎందుకంటే గ్రాఫికల్ ప్రజెంటేషన్ లో మనం చూపిస్తాం కాబట్టి ఇది ఒక డిమెరిట్. ఇది మనకు గ్రాఫికల్ ప్రజెంటేషన్ లో కోరిలేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ విధంగా మనము చేయవచ్చు. నెక్స్ట్, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. సో ఈ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ లో ఒకసారి దీన్ని డైరెక్ట్ గా దీని యొక్క వాల్యూస్ తర్వాత ఇయర్ దీని మీద ఆడుతుంటాడు చూడండి. ద ఫస్ట్ పర్సన్ టు గివ్ ద మ్యాథమెటికల్ ఫార్ములా ఫర్ ద
measurement of the degree of relation between the two variables in 1980 was a Carl Pearson. So 1980లో ఈ కార్ల్ పియర్సన్ టూ వేరియబుల్స్ మీద రిలేషన్ కనుక్కోవచ్చు అని చెప్పేసి చెప్పాడు. అంటే డైరెక్ట్ గా దీన్ని ఈ కొరిలేషన్ ఎప్పుడు కనుక్కుంటూ కార్ల్ పియర్సన్ ఎప్పుడు ఇచ్చాడంటే 1980. ఎవరు కనుక్కోవచ్చు అడగచ్చు, ఇయర్ అడగచ్చు డైరెక్ట్ గా బిట్టు. కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రోడక్ట్ మూమెంట్ కొరిలేషన్ ఆర్ సింపుల్ కొరిలేషన్ కోఎఫిషియంట్. సో దాన్ని ప్రోడక్ట్ మూమెంట్ అన్నా లేదా సింపుల్ కొరిలేషన్ అన్నా కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ అన్నా మూడు కూడా ఒకటి. సో దిస్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఈస్ ద మోస్ట్ పాపులర్ అండ్ వైడ్లీ యూజ్. సో జనరల్ గా ఈ కొరిలేషన్ కనుక్కోవడానికి ఈ కార్ల్ పియర్సన్ మెథడ్ ఎక్కువ మనం యూజ్ చేస్తున్నాము. దీన్ని ఆర్ తో డినోట్ చేస్తాము. దీని యొక్క లిమిట్స్ ఎలా ఉంటది? ప్లస్ ఆర్ -1. ఇందాక చెప్పుకున్న కొరిలేషన్ అనేటువంటిది ప్లస్ ఆర్ -1 మధ్యలో వాల్యూ అనేటువంటిది ఉంటది. ఏది కార్ల్ పియర్సన్ అనేది కోఎఫిషియంట్ వాల్యూస్. సో దీన్ని మనము ఈజీగా ఈ ఫార్ములా ఉపయోగించి కనుక్కోవచ్చు. ఆర్ ఈక్వల్స్ టు సిగ్మా xy బై n ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ x, స్టాండర్డ్ డివియేషన్ y. ఈ రెండు వేరియబుల్స్ ని వాటికి స్టాండర్డ్ డివియేషన్ కలుపుకొని ఈ ఫార్ములా ఉపయోగించి మనము కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ వన్ స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. సో స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఆర్ స్పియర్మన్ ర్యాంక్ డిఫరెంట్ మెథడ్. దీంట్లో ఏంటంటే మనం ర్యాంక్స్ దీనికి ఉన్నటువంటి ఐటమ్స్ అన్నిటి కూడా ర్యాంకులు ఇచ్చి ర్యాంక్ వచ్చిందని ర్యాంక్ ద్వారా వచ్చిన డివియేషన్ కనుక్కొని ఈ కొరిలేషన్ అనేటువంటిది కనుక్కుంటాము. ఇది చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాకపోతే మనకు దీంట్లో ఎక్కువగా మనకు ఏం క్వశ్చన్స్ అడుగుతుంటారంటే డైరెక్ట్ గా ఈ ఫార్ములా ఇచ్చి చిన్న ఫార్ములా అడగవచ్చు, లేదా ఈ ఆల్రెడీ వాల్యూస్ n వాల్యూ, d² వాల్యూ ఇవన్నీ వాల్యూస్ ఇచ్చి మనకు డైరెక్ట్ గా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్పియర్మన్ ర్యాంక్ కొరిలేషన్ లో మనకు ఎక్కువగా ఫార్ములా కానీ లేదా ఆ వాల్యూస్ కానీ ఇచ్చి కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది మన యొక్క దీంట్లో. సో ఇది ఓవరాల్ గా మనకు ఉన్నటువంటి ఇప్పటిదాకా సెంట్రల్ టెండెన్సీ, యావరేజ్, తర్వాత డిస్పర్షన్, స్క్యూనెస్, ఈ కోరిలేషన్. సో వీటన్నిటి మీద కూడా మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను, వాటి మీకు పంపిస్తాను. వాటి ఒకసారి మీ కీ కూడా ఇస్తాను, తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇవి మీరు ఇంకా డెప్త్ గా మీరు ప్రిపేర్ అవ్వాలి. జస్ట్ ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ క్లాస్ లో మీకు శాంప్లింగ్ మెథడ్స్, తర్వాత ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, తర్వాత హైపోథెసిస్ టెస్టింగ్ వాటి మీద ఉంటుంది. దీని మీద డీటెయిల్ గా మీకు క్వశ్చన్స్ కూడా పంపిస్తాను, ఇప్పుడు దాకా డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అలా